ఇదిగో నీకు తెలిసిన వారి అందరూ వేదంలో కృంగి పడిపోయి ఉన్నారుగా. దేవుని ఎరుకయే నెమ్మది లేక ఎన్నో ప్రయాసలతో, కష్టాలతో, శ్రమలతో, వేదనతో, కన్నీటితో పడిపోయి ఉన్నారుగా. అలాంటి వారికి ఒక శుభవార్తను చెప్పండి. యేసయ్యను గురించి చెప్పండి. రండి, మందిరానికి రండి, యేసయ్యను నమ్ముకోండి. మీ భారం తీసివేస్తాడు. మీ భారం నుంచి ఆయన మీకు నెమ్మదినిస్తాడు. మీ కన్నీటికి ముగింపునిస్తాడు. కఠినమైన సమస్యలకు జవాబునిస్తాడు అని చెప్పి నీవు దేవుని సన్నిధికి నడిపించాలి. ఒకవేళ ఈ రాత్రి, ఈ పగటి వేళలో ఒకవేళ నీవేమన్నా భారం కింద ఉన్నావా, ఈ మాట నీకోసమే. నువ్వు ఏ భారంలో ఉన్నా, ఏ భారం కింద పడిపోయి ఉన్నా, నా దేవుడు నిన్ను లేవనెత్తడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కృంగిపోయి ఉన్నావా, నిన్ను లేవనెత్తాలని ఇష్టపడుతున్నాడు. ప్రభువా, పడిపోయి ఉన్నటువంటి వ్యక్తినయ్యా, కృంగిపోయిన వ్యక్తినయ్యా, నన్ను లేవనెత్తవా అని ప్రభుని వేడుకోగలిగితే ఆయన నిన్ను లేవనెత్తడానికి, నిన్ను బలపరిచి శక్తితో నింపడానికి, తప్పిపోయిన నిన్ను మరలా తన సన్నిధిలో నిలపడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. తప్పిపోయిన గొర్రెను మెడల మీద ఎక్కించుకొని తీసుకొచ్చాడుగా, అలాగే నిన్ను కూడా ఆయన ఎత్తుకొని రావడానికి ఇష్టపడుతున్నటువంటి వేళ ఈ పగటి వేళ.